ముందుగా ఈరోజు వేదాద్రి స్కీమ్కి 15 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మేము ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా చిరకాల స్వప్నం గత 5 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేశాము. అప్పటి ప్రతిపక్ష పాత్రలో ఈరోజు అధికారంలోకి వచ్చాక మొదటి లక్ష్యంగా మరి వేదాద్రి స్కీమ్ పెట్టుకున్నాం. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. సంవత్సర కాలంగా మేము అనేక సార్లు మరి ముఖ్యమంత్రి గారిని కలవటం, అదేవిధంగా ఎంపీ గారి సహకారంతో అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ముప్పాళ్ళు వచ్చినప్పుడు కూడా మరి వీటి మీద మేము ప్రసంగించడం జరిగింది. మరి ఈరోజు దీన్ని సాధించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రైతాంగం యొక్క కళ అండి. వాళ్ళు ఎంత బాధ అనుభవించారో మేము 5 సంవత్సరాలు చూసాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రైతన్న కళ్ళలో ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంది. ఇది తప్పకుండా రైతన్నల ప్రభుత్వం, రైతు పక్షపాతిగా ఉండే ప్రభుత్వం, రైతులకు అండగా ఉండే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతాంగం క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి అనేక సంస్కరణలు మరి వ్యవసాయ పద్ధతులు తీసుకొచ్చారు. అదేవిధంగా త్వరలో కూడా అన్ని స్కీమ్స్ కూడా రిపేర్ చేయించడానికి ఒక కొత్త కార్యాచరణ రూపొందిస్తున్నారు. అది కూడా త్వరలో అమల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా రైతాంగ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పదే పదే మేము అసెంబ్లీలో చెప్పడం కానీ, డైరెక్ట్గా బాబు గారిని కలవటం కానీ చేస్తున్నాం. అవి కూడా త్వరలో పరిష్కరింపబడతాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం రైతాంగానికి జగైపేట, నందిగామ 2 నియోజకవర్గాలకు జీవనాధారం ఏదైతే ఉందో దాన్ని బాగు చేయించే దాంట్లో వారు చూపినటువంటి నిర్లక్ష్యం, షట్టర్లు వేసి తాళాలు వేసేసి సామాన్లు ఎప్పదీసి షట్టర్లు పక్కన పడేసినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఈ రైతు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 15 కోట్లు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కృషితో మంజూరు చేయడం పట్ల రైతాంగం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రోజున అంతర్రాష్ట్ర వివాదాలు ఏర్పడిన తర్వాత ఖమ్మం నుంచి మనకి నీరు రావాల్సిన పరిస్థితి ఉంది. నేలకొండపల్లి ఖమ్మం నుంచి అక్కడి నుంచి నీరు విడుదల చేయడం అంటే నిత్యం ఒక యుద్ధమే. మనకు అవసరమైనటువంటి నీరు మనం అడుగుతాం, మనకు అవసరం లేనప్పుడు ఇచ్చినటువంటి నీరేమో వాళ్ళు లెక్క చెబుతారు. వరదలు వచ్చినప్పుడు ఇచ్చిన నీరుని లెక్క చెప్పి మీకు ఇవ్వాల్సినటువంటి జలాలు మీకు ఇచ్చాం కానీ మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. రైతాంగం ఈ 5 సంవత్సరాల పైన 5 సంవత్సరాల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారు. మిర్చి పంటలు వేసినటువంటి రైతాంగం కానీ, మరి మొక్కజొన్న వేసినటువంటి రైతాంగం కానీ, రైతాంగం అంతటికి కూడా నీరు సక్రమంగా అందక ఇబ్బందులు పడ్డారు. మొదటి ప్రాధాన్యత కింద ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని ముప్పాళ్ళు వచ్చినప్పుడు P4లో మరి చంద్రబాబు గారితో హామీ ఇప్పించడం, వేదాద్రి కంచెలకు నేను 15 కోట్లు ఇప్పిస్తానని ఈ రోజున ఆ కళ సాకారం కావటం నిజంగా చాలా అదృష్టం. అందుకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ మేడం కొంచెం ముందుకు రారా, మీరు కొంచెం వెనక్కి జరగండి. మరి కొంచెం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బాబా, జై బాబు, జై బాబా, జై బాబు, జై బాబా, జై బాబు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.